ఓం శ్రీ మహాగణాధిపతి నమ, శ్రీ గురుభ్యో నమ, కార్తీక దామోదరాయ నమ. పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాస వైశిష్ట్యంలో 22వ రోజుకి స్వాగతం పలుకుతూ, శ్రీమత్పయో నిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగమణిరాజిత పుణ్యమూర్తే యోగీ శాశ్వత శరణ్య భవాబ్ధిపోతా లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. సంసారయోగ సకలేప్సిత నిత్యకర్మా సంప్రాప్య దుఃఖ సకలేంద్రియ మృత్యునాశా సంకల్ప సింధు తనయా కుచ కుంకుమాంకా లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. లక్ష్మీపతే కమలనాభ సురేశ విష్ణో యజ్ఞేశ యజ్ఞ మధుసూదన విశ్వరూప బ్రహ్మణ్య కేశవ జనార్దన వాసుదేవ లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో శివ కుటుంబము ఈ జగత్తుకి చేసినటువంటి మేలు చెప్పడానికి ఆ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతిని వాక్కును ప్రసాదించమని ప్రార్థిస్తూ, దేవతలు రాక్షసులు కూడా అమృతం కోసం వాసుకుని తాడుగా చేసుకొని మంథర పర్వతాన్ని క్షీరసాగరంలో మథనం చేస్తున్నటువంటి సన్నివేశంలో మొట్టమొదట అందులో నుంచి ఆలాహలం పుట్టి లోకాలన్నీ కూడా దగ్ధం చేస్తుంటే దేవతలు రాక్షసులు అందరూ కూడా ఈశ్వరుణ్ణి శరణు వేడతారు. ఆ సందర్భంలో ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం. పార్వతీదేవి కేసి చూసి దేవతలు మింగమన్నది ఏదో పండో ఫలమో పళరసమో కాదయా, దహించి వేసేటటువంటి కాలకోట విషం అది ఆలాహలం. అతను సంసారి, అతనికి కూడా భార్య బిడ్డలు పరివారము ఉన్నారు. కానీ జగత్తుకి తల్లిదండ్రులుగా ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరులు దేవతలందరూ శరణు వేడినప్పుడు వారి సంభాషణ చూస్తే ఒక దేశాన్ని పరిపాలించేటటువంటి రాజు రాణి ఈ విధంగా ఉండాలి ప్రజల యందు అని మనకు అవగతమవుతుంది. పరమేశ్వరుడు అంటాడు కదా, ఓ హరిణాక్షి, లోకాలన్నీ కూడా దుఃఖిస్తున్నాయి, చూచావా? ఈ నీళ్లలో పుట్టినటువంటి విషం వేడిమికి అంతటిదో విన్నావా? దేవి పార్వతి, శక్తి కలిగిన ప్రభువు కష్టపడుతున్న వారి కష్టాన్ని తొలగించాలి, దానివల్ల కీర్తి చేకూరుతుంది. అంతేకాదు, ప్రాణభయంతో ఆశ్రయించినటువంటి ప్రాణులను కాపాడడం ప్రభువుల యొక్క కర్తవ్యమయ్యా. ప్రాణాల నిమిషంలో నశించిపోతాయి. అందువలనే ఉత్తములు ప్రాణుల ప్రాణరక్షణ కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయరు అని చెప్తూ పరోపకారం గురించి ఈశ్వరుడు పార్వతీదేవితో సంభాషిస్తారు. అంటే వాళ్ళకి హాలాహలం పరమేశ్వరుడు తీసుకోవడం ఎంతసేపు? లోకానికి ఒక చక్కటి సందేశం ఇవ్వాలి. రాజు ఎలా ఉండాలి, రాణి ఎలా ఉండాలి, ప్రజలు ఎలా ఉండాలి,
కష్టం వస్తే ఏ విధంగా స్పందించాలి, ఇదంతా కూడా మనకి లోకానికి చేకూర్చిన ప్రయోజనం అద్భుతంగా ఉంటుంది ఈ యొక్క సన్నివేశంలో. పరమాత్ముడు ఇంకొక మాట అంటాడు పార్వతీదేవితోటి, పరహితము సేయునవడు పరమహితుండగును భూత పంచకమునకున్, పరహితమే పరమధర్మము పరహితునకు ఎదురులేదు పర్వేందుముఖీ. దేవి పార్వతి, ఈ పంచభూతాలకు పరమ ఆప్తుడే చక్కగా పరులకు సహాయం చేయడం కోసం ఎవడు సుముఖుడవుతాడో అటువంటి వానికి ఎక్కడా తిరుగులేదు, వాడికి విజయమే. లోకంలో పరోపకారమే పరమ ఉత్తమ ధర్మంగా చెప్పబడుతోంది. ఏమంటావు పార్వతి అని చిరునవ్వుతోటి అడిగినప్పుడు ఆమె చిరునవ్వు నవ్వుతూట అమ్మవారు ప్రాణేశ్వరుడైనటువంటి పరమేశ్వరుడితోటి అందుట, స్వామి మీ మనస్సుకు తగినట్లు నిశ్చయించుకోనండి అని పలికింది భవాని. కానీ పరీక్షిత్ సుఖమహర్షుల వారి సన్నివేశం చెప్తుంటే పరీక్ష మహారాజు ఆశ్చర్యపోయి ఒక సంశయాన్ని వెలిబుచ్చుతాడు. చాలా చక్కగా ఉంటుంది అది. అమరంలోకహితార్థమందు అభవుండవుగాక ఎం చాడెబో అమరుల్ భీతిని మృంగవేయనిరివో అంభోజ గర్భాదులండముగావన్ హరి హరలెమ్ములెమ్మరినివో తా చూచి కన్గంట అయ్యుమ ప్రాణేశ్వరునెట్లు మృంగమనే అయ్యుగ్రానల జ్వాలల. ఏమండి సుఖమహర్షుల వారు అని పరీక్ష మహారాజు పలుకుతూ, లోకాలకి మేలు కలుగుతుందని శివుడు సరే అన్నాడుకోండి, భయంతో కూడిన దేవతలు స్వామి మృంగండి మృంగండి అని అన్నారనుకోండి, బ్రహ్మాది దేవతలందరూ మమ్మల్ని రక్షించు లెమ్ములెమ్మని ప్రార్థించారు అనుకోండి. కానివ్వండి, ఒక సంశయము, చూస్తూ చూస్తూ పార్వతీదేవి కన్నులారా ఆలాహలాన్ని భయంకరమైన అగ్నిజ్వాలను మింగమని తన ప్రాణకాంతులతో ఎట్లా చెప్పిందండి అని అడుగుతాడు. ఇక్కడ పోతనామాచ్యుల వారు భారతీయ సంస్కృతిలో నిండు ముత్తైదువుకి భర్తను అనుసరించేటటువంటి పతివ్రతకి మంగళసూత్రం ఎంత గొప్పదో అద్భుతంగా వివరిస్తారు. పార్వతీదేవికి పరమేశ్వరుడు తన మెడలో కట్టినటువంటి మంగళసూత్రం మీద అంత గట్టి నమ్మకము అని చెప్పి ఆ భార్యాభర్తల యొక్క బంధాన్ని అద్భుతంగా వర్ణిస్తారు పద్యంలో. మృంగెడువాడు విబుండని మృంగెడిదియు గరళమనియు మేలని ప్రజకున్, మృంగెడిదియు గరళమనియు మేలని ప్రజకున్, మృంగుమనే సర్వమంగళ మంగళ సూత్రంబునెంత మది నమ్మినదో, మృంగుమనే సర్వమంగళ మంగళ సూత్రంబునెంత మది నమ్మినదో. మృంగేవాడు తన భర్తను తెలుసు, మృంగేది విషమని తెలుసు, దానివల్ల ప్రజలకు మేలు కలుగుతుందనే ఉద్దేశ్యంతో సర్వమంగళైనటువంటి ఆ పార్వతీదేవి మృంగమని చెప్పిందిట. కానీ ఇక్కడ విశేషం ఏంటంటే పార్వతీదేవి తన మనస్సులో తన మంగళసూత్రాన్ని ఎంతగా నమ్మిందో అని ఆ నమ్మకాన్ని అక్కడ అద్భుతంగా అభివర్ణిస్తారని. అందుకనే పెళ్లి జరుగుతున్నప్పుడు వేదమంత్రాలు జరుగుతున్నప్పుడు ఆ వేదమంత్రాలతో పాటు వధూవరులు అక్కడ క్రియని ఆచరిస్తున్నప్పుడు పెళ్లికి వచ్చిన వారు, బంధువర్గము, స్నేహితులు ప్రతి ఒక్కరూ కూడా ఆ మంత్రాలని, అలాగే వధూవరులు కూడా, కన్యాదాత అందరూ కూడా పెళ్లి పెద్దలు శ్రద్ధగా ఆలకించాలి. అప్పుడు ఆ జరుగుతున్న క్రియకి బలము చేకూరుతుంది. ఆ మంత్రాల యొక్క మహత్తు వారిని నిండు నూరేళ్లు కాపాడుతుందని చెప్పి
మనకి చెప్పబడుతుంది చక్కగా. సరే, పరమేశ్వరుడు ఇక్కడ ఒక విషయం అండి. ఆయన ఆ విషయాన్ని అంతటినీ కూడా ఒక నేరేడు పండు అంత చేసి చెయ్యి చాపి దాన్ని మింగబోతున్నాడు. పరమాత్ముడు ఈశ్వరుడు ఓ నేరేడు పండు అంత చేసాడు, చక్కగా అది మింగబోతున్నాడండి. కబళంగా నేరేడు పండులాగా విలాసంగా భుజించబోతుంటే దేవతలందరూ అన్నారు కదా, బ్రహ్మాది దేవతలందరూ స్వామి 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 ఆగు ఆగు అన్నారు. ఏమర్రా అన్నాడు. ఈ విషాన్ని కానీ నువ్వు మింగితే నీ కుహరంలో చతుర్దశ భువనాలు ఉన్నాయి కదా స్వామి, అవన్నీ ఏమవుతాయి, అందులో మేమున్నాం కదా అని. అయితే నన్ను ఏం చేయమంటారా? ఓ పని చేయండి స్వామి, అటు మింగవద్దు ఇటు కక్కవద్దు, కంఠంలో దాచుకోండి అన్నారు. అండ్ ఒక మిరపకాయ మన నోట్లో పడితేనే ఎంతో బాధపడతాం కదా, అలాంటిది కానకూట విషయాన్ని కంఠంలో నేటికి దాచుకున్నాడు పరమాత్ముడు. ఆయన ఎంత త్యాగమూర్తి. ఉదరములోకంబులకును సదనం బగుటెరిగి శివుడు చటుల విషాగ్నిన్ కుదురుకొన కంఠ బిలమున పదిలంబుగా నిలిపే సూక్ష్మ ఫలరసము క్రియల్. పరమేశ్వరుని యొక్క ఉదరం సమస్త లోకాలకు సదనం కదా, నిలయము. అందువల్ల ఆయన ఆ భయంకర విషాగ్నిలోనికి పోనీకుండా ఏదో ఒక ఫలరసంలాగా జాగ్రత్తగా గొంతులోనే ఉండేటట్టు నిలుపుకున్నాడు అని మనకు అంటారండి. ఇంతటి మేలు చేకూర్చాడండి లోకాలకి పరమాత్ముడు ఈశ్వరుడు. ఇంకా ఎన్నో ప్రయోజనాలు చేకూర్చాడు. క్లుప్తంగా కొద్ది కొద్దిగా చెప్పుకుంటూ ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు చెప్పినటువంటి ఈ క్షీరసాగర మథన కథ ఇంకా చాలా పెద్దది. కానీ కేవలము ఈ కాలకూట విషయాన్ని ఈశ్వరుడు ఆరగించినటువంటిదా అనేటటువంటి ఘట్టాన్ని చెప్పుకున్న వాళ్ళకి ఒక ఫలశ్రుతినిచ్చాడండి. ఆలాహల భక్షణ కథ ఏలాగతి విన్న వ్రాయ నలమి పటింపన్ వ్యాళానల వృచ్చికముల పాలై చెడరెట్టి జనులు భయ విరహితులై. ఓ పరీక్షణ్ మహారాజా అని సుఖమహర్షులు వారంటూ, ఎటువంటి జనులైనా ఈ ఆలాహల భక్షణం కథను సంతోషంగా వినినా వ్రాసినా చదివినా భయానికి గురికారయ్యా. వాళ్ళు పాములు తేళ్ళు అగ్ని వలన కష్టాన్ని పొందరయ్యా అని ఫలశ్రుతిగా చెప్పబడుతోందండి. ఇంతటి మేలు ఆ పరమాత్ముడు మనకి వనరించినటువంటి సన్నివేశము ఇది. తర్వాత మనం క్లుప్తంగా గుర్తు చేసుకుంటే, భగవంతుడు అంటే ఈశ్వరుడు మనకు చేసినటువంటి మేలులో ఒక అద్భుతమైనటువంటి మేలు ఏంటంటే, భగీరథుడి యొక్క ప్రయత్నం మేరకి విష్ణు పాదోద్భవం గంగా అనేటటువంటి గంగని భగీరథుడి యొక్క భక్తికి మెచ్చి ఆ యొక్క ఊర్ధ్వలోకాల నుంచి ఉరుకులు పరుగులతో వచ్చేటటువంటి వరవడిని నేను సర్దుకుంటాను అని చెప్పి తన జటాజూటంలో బంధించి మళ్ళీ భగీరథుడి యొక్క ప్రార్థన మేరకు ఒక పాయని భూమి మీద కొదిలి అది హిమోత్పర్వతం మీద పడి అది సప్త పాయలుగా ఒక పాయ భగీరథుని వెంట పాతాళలోకంలో తన ముత్తాతల యొక్క భస్మరాశులపై ప్రవహింపబడి వాళ్ళకి ఉత్తమ లోకాలు కలిగింపజేసినటువంటి పరమ పవిత్రమైనటువంటి మానవునికి ప్రాణాధారమైనటువంటి నీటిని జగత్తుకి అందించినటువంటి వాడు ఈశ్వరుడిగా కొనియాడబడుతున్నాడు అన్న. ఇది ఇలా ఎన్నో ప్రయోజనాలు మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనము అమ్మవారి గురించి తెలుసుకున్నప్పుడు, అమ్మవారట ఒక అద్భుతమైనటువంటి సన్నివేశంలో మనకి తెలుస్తుంది. ఒక
అమ్మని మనము ఆషాఢ మాసంలో శాకంబరీదేవిగా అలంకరించుకుని చూసుకుంటాం. కారణం ఏంటంటే, పూర్వమట ఒకసారి 100 సంవత్సరాలు ఘోరమైనటువంటి కరువు ఏర్పడింది. అప్పుడు దేవి ప్రజలను రక్షించడానికి శరీరమంతా కూరగాయలు పండ్లు ధరించి వచ్చింది. అందుకనే శాకంబరీదేవిగా పిలువబడింది అమ్మ అని అన్నారు. ఇది ఒక అద్భుతమైనటువంటి ఒకానొక సన్నివేశం. అందుకనే ఈనాటికి కూడా మనకి ఎటువంటి ఆహార పదార్థాలకి లోటు లేకుండా అమ్మను మనకు ప్రసాదిస్తోంది. అన్నపూర్ణగా పేరుగాంచింది అన్నాడు. ఇందులో కొన్ని విశేషాలు మనం తెలుసుకుంటే, గ్రీష్మ ఋతువు చివరిలో నాట్లు జరిగి విత్తులు విత్తే సమయంలో అమ్మని శాకంబరిగా ఆరాధించడం వలన సస్యరక్షణ, పంటలు పండుట జరుగుతుంది. అందుకే అనేక పుణ్యక్షేత్రాల్లోనూ అంతటా దేవి వెలిసినటువంటి అనేక క్షేత్రాలలో కనకదుర్గ అలా వెలిసినటువంటి అనేక ప్రాంతాలలో అంతటా ఆషాఢ మాసంలోనండి ఈ శాకంబరి నవరాత్రులు పాడ్యము నుండి నము వరకు కూడా జరుపుతారు. ఆ బెజవాడ దుర్గను విశేషంగా కూరగాయలతోటి అలంకరిస్తారు, శాకంబరీదేవిగా స్తుతిస్తారు. అంతటి ఎందుకు అమ్మ ఒకనొకప్పుడు కరువు వచ్చినప్పుడు ఏ లోటు లేకుండా నువ్వు కూరగాయలు పండ్లు రసములు ఇవన్నీ ధరించి ప్రజలను కాపాడవు తల్లి. ఇప్పుడు కూడా ఈ భూలోకంలో మాకు ఎటువంటి కరువు అది రాకుండా మమ్మల్ని కాపాడడానికి నీకు కృతజ్ఞతాపూర్వకంగా నిన్ను కాయగూరలతో అలంకరించుకుని ధ్యానం చేస్తున్నామమ్మా అని ఆచారము. అందువలన మనకి ఎటువంటి లోటు లేకుండా అన్నపానీయాలకి మనకి జరుగుబాటు అవుతుంది. అందుకనే ఋషీశ్వరులు అందరూ కూడా శాకంబరీదేవిగా స్తుతిస్తారు అమ్మని. తతోహా అఖిలం లోక ఆత్మదేహ సముద్భవై భరిష్యామి సురాశాఖైరావృష్టై ప్రాణతారకై శాకంబరీ స్తువన్ ధ్యాయన్ జపన్ సంపూజయన్నమన్ అక్షయమశ్నుతే శీఘ్రమన్న పానామృత ఫలం. తల్లి, అంతా నీవేనమ్మా, అన్నిటా నీవే అవతరించున్నావు తల్లి. ప్రాణాధారం కోసం శాఖలను సృష్టించినటువంటి మాతో నీవే శాకంబరిగా అవతరించి లోకాలను కాపాడావమ్మా. శాకంబరిగా నిన్ను స్తుతించి గానం చేసి జపించినటువంటి భక్తులు ఎంట అక్షయం కలుగు చేస్తావు తల్లి. అన్నపానాదులకు లోటు ఉండదమ్మా అని ఆనాడు ఋషులు అనేక విధాలుగా స్తుతించినటువంటి అద్భుతమైనటువంటి ప్రయోజనము అమ్మ మనకి ఇచ్చినటువంటి ప్రయోజనం అని. అలాగే దేవీ నవరాత్రులలో అమ్మ మహిషాసురుణ్ణి సంహరించి లోకాలకి మేలు చేకూర్చినటువంటి ప్రయోజనము మనం కృతజ్ఞతాపూర్వకంగా ఆశ్వీజ మాసంలో దేవీ నవరాత్రుల్లో అమ్మని చక్కగా 9 అవతారాలుగా 10వ రోజున సంపూర్ణమైనటువంటి దివ్య తేజోమూర్తిగా అర్చించేటటువంటి కృతజ్ఞతాపూర్వక చక్కటి ఆచారము మనకి దసరా రూపంలో ఆవిష్కరింపబడుతుంది. దసరా పండుగ అదొక సన్నివేశం. ఇప్పుడు ఇంకొక గొప్ప మేలు లోకాలకు చేసింది అమ్మ ఏంటంటే, సహజంగా మన భారతీయ సంస్కృతి వివాహ ఘట్టంలో వధువు చేత గౌరీ పూజ చేయిస్తారు చక్కగా. ఆ గౌరీ పూజలో వధువు భక్తి ప్రపత్తులతోటి గౌరీమాతని లలితా సహస్రనామాలతోటి ముత్తైదువులు, వేద పండితులు, పురోహితులు కూడా ఆమె చేత గౌరీ పూజ కుంకుమ, పసుపు కుంకుమలతోటి చక్కగా ఆ గౌరీమాతని చేస్తారు కదా, పూజిస్తారు. ఇప్పుడు ఆ గౌరీమాతని వధువు ఏం కోరుకుంటుందంటే, అమ్మ నిండు హృదయము కల వరుణ్ణి, అందగాడిని, మనసున్నవాడిని
అలాగే అత్తమామలు మంచి తల్లిదండ్రుల్లాగా ఉండేటటువంటి సహృదయ కుటుంబాన్ని, ఒక మంచి కుటుంబాన్ని నాకు ప్రసాదించమ్మా అని అడుగుతుంది. అది కేవలము మానవుల యొక్క ఈ భూలోకంలో మాత్రమే ఆ విధంగా ఉందా అనేటటువంటిది మనం పరిశీలిస్తే, ముందు దేవతలందరూ కూడా వివాహ వ్యవస్థలో మనం ఆలోచిస్తే శివపార్వతుల కళ్యాణంలో కానీ, సీతారాముల కళ్యాణంలో కానీ, శ్రీనివాసుల కళ్యాణంలో కానీ వధూవరులుగా వాళ్ళు వేదమంత్రాలకి విలువనిచ్చి వాళ్ళు ఆయా వివాహ వ్యవస్థలో అక్కడ జరుగుతున్న సన్నివేశంలో భక్తి ప్రపత్తులుగా వాళ్ళు ఆచరించి మనకి లోకానికి ఇచ్చినటువంటి అద్భుత సన్నివేశం ఆ వివాహ వేద మంత్రాలు. మనం ఏ కళ్యాణాన్నైనా చూడొచ్చు. రామాయణం తీసుకున్నాం అనుకోండి, సీతారాముల కళ్యాణ ఘట్టంలో సీతారాములు, అలాగే వియ్యంకుళ్ళైనటువంటి జనక మహారాజు, దశరథ మహారాజు, అలాగే రామలక్ష్మణులు, రామలక్ష్మణ శత్రుఘ్నులు, అలాగే సీతా ఊర్మిళ మాండవి శృతకీర్తులు, వశిష్ఠాది ప్రముఖులు, విశ్వామిత్ర ప్రముఖులు ఎలాగ వేద మంత్రాలతోటి అక్కడ తంతు జరుపుతున్నప్పుడు ఎంత భక్తి శ్రద్ధలతోటి వారు ఆచరించారో మనం ఆ సన్నివేశాలు చదవచ్చు. కాబట్టి నేటి వివాహ వ్యవస్థలో ఆడంబరాలకి ఎక్కువ ప్రాముఖ్యత కాకుండా వేద మంత్రాలకు ఇస్తే భార్యాభర్తలు నిండు నూరేళ్లు ఉంటారని తెలుపుతూ, ఈ గౌరీ పూజ సాక్షాత్తు లక్ష్మీ అంశ అయినటువంటి రుక్మిణీమాత భక్తి ప్రపత్తులతోటి రుక్మిణీ కళ్యాణ ఘట్టంలో ఆచరించినటువంటి విధానము మనం తెలుసుకుందాము. అలాగా భక్తి ప్రపత్తులతోటి రుక్మిణీదేవి గౌరీమాతను కొలిచినప్పుడు ప్రయోజనం ఏమి సిద్ధించింది? ఆనాడే కాదయ్యా, పురాణ కాలం నాడే కాదు, నేటికి కూడా గౌరీమాత అనండి, పార్వతీదేవి అనండి, శ్రీమాత అనండి, లలితాపర భట్టారక అనండి, ఆ జగన్మాత పార్వతి మనకి ఇప్పటికీ కూడా వధువుకి మంచి అత్తవారింటిని, మంచి హృదయం ఉన్న భర్తని ఎలా ఇస్తుందో గౌరీ పూజ వలన ప్రయోజనం మళ్ళా రేపటి రోజున తెలుసుకుందాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి. ఈ కార్తీక మాసం నెల రోజులు మా వీడియోస్ని మిస్ కాకుండా ఉండడానికి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ వారందరికీ షేర్ చేయండి. మీ సలహాల్ని, సూచనల్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి.